నీ జర్నీ చెప్పు, బైక్ టు బెంజ్లు ఈ లాస్ట్ వోల్వోకి ఎలా వచ్చో ఆ జర్నీ. తమిళ కూడా మంచిగా ఉందన్న, బైక్ టు బెంజ్. బైక్ టు నువ్వు చెప్పనా? FZS 2014-15 టైంలో మన చాయ్ బిస్కెట్ అప్పుడు FZ వాడేవాడిని. అప్పుడు వచ్చి పెళ్ళైన తర్వాత కూడా FZ ఉండేది. మజిలీ డియర్ కామ్రేడ్ పడిన తర్వాత స్టార్ట్ అయింది కదా, అప్పుడు వోక్స్ వ్యాగన్ కొన్నాను, వోక్స్ వ్యాగన్ పోలో. అసలు ఇంకా కొన్నప్పుడే ర్యాలీ స్పోర్ట్స్ కార్ అసలు అది వేసుకుని ఇంకా డియర్ కామ్రేడ్ షూటింగ్లకి దీనికి తిరిగేసేవాడిని. చాలా మజిలీ అప్పుడే ఉంది, మజిలీ అప్పటికే తీసుకుని తర్వాత వోక్స్ వ్యాగన్ నుంచి టాటా నెక్సాన్ తీసుకున్నాను. నన్ను అంటున్నావు అన్నది చూడు, తీసుకున్నాక వాడి మళ్ళీ అమ్మేసి ఇంకోటి అది అలాగా వోక్స్ వ్యాగన్ అమ్మేసి వచ్చిన దాంతో టాటా నెక్సాన్ తీసుకున్నాను. అమ్మినని చెప్పలే కదా అన్న, అట్లా అనుకున్నా. అమ్మేసి టాటా నెక్సాన్ తీసుకున్నాను. అది అయిపోయి ఇంకా కలర్ ఫోటో కూడా దాంట్లోనే వెళ్ళి అందరం మీ బ్యాచ్ లాగా మా సందీప్ వేడల్ బ్యాచ్ అందరూ అంత పెద్ద బ్యాచ్ కాదు కాబట్టి నెక్సాన్ లో తిరిగి అది అమ్మిన తర్వాత కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఎప్పటి నుంచో కలగంటూ చిన్న బెంజ్ ఒకటి కొన్నాను. బెంజా చిన్నదా? బెంజ్ కొన్నాను. అప్పుడు మంచి కిక్ వచ్చింది అనమాట. అసలు మేము ఒక 1 వీక్ బెంజ్ సింబల్ చూసుకుంటూ, చిన్నప్పుడు నేను మా బ్యాచ్ అందరూ అరే బెంజ్ గారు రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేశారా అంటే బెంజ్ సింబల్ చూడటానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం రైల్వే స్టేషన్కి. బా హై ఎట్లుంటుంది ఇంటి ముంగట ఉంటే. అలా అంత ఇష్టం అనమాట కార్లు అన్న కొనుక్కోవాలి మనం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అది మనకి నుంచి ఉన్నది కదా, అప్పుడు అది తీసుకున్నాను. తర్వాత అది కొన్ని రోజుల తర్వాత అది ఇంట్లో పెట్టి ఇప్పుడు ఇంకో కారు కొన్నాను.